హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో అందరు ఇంట్లో బొద్దింకలు, బల్లులు, దోమలు ఉన్నాయని బాధపడే వాళ్ళకి టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఒకసారి ఉపయోగించి చూడండి. మనం ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి చలికాలంలో కాలు చీలడం, మంటలు రావడం అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి వారి కోసం ముందుగా ఒక వ్యాజిలిన్ తీసుకోండి. వ్యాజిలిన్ తీసుకొని కాస్త ఇలా తీసుకొని ఇలా కరగనివ్వాలి. ఇలా మంచిగా ఇలా కరిగిన తర్వాత దీనిలో కాస్త ఇలా కరిగిన దాన్ని వెంటనే దీంట్లో కాస్త కొబ్బరి నూనెను కలపాలి. కొబ్బరి నూనెను కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి నూనెను వేసుకోవాలి. ఇలా కొబ్బరి నూనెని వేసుకొని మంచిగా ఇలా చల్లారిన తర్వాత కొబ్బరి నూనెను వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసడం ద్వారా క్రీమ్ లాగా అవుతుంది. ఇలా ఈ విధంగా క్రీమ్ లాగా వస్తుంది. ఈ క్రీమ్ని తీసుకొని చేతులు, కాలు, వేలు మధ్యలో అలా ఎక్కడ సీల్ ఉంటుందో అక్కడ మంచిగా మసాజ్ చేసుకోవడం ద్వారా, మంచిగా రాసుకోవడం ద్వారా కాలు అనేది చల్లగా పడుతుంది. ఈ టిప్ ఉపయోగపడుతుందండి, యూజ్ చేసి చూడండి. సెకండ్ టిప్ ఏమనగా, మనం స్కూల్కి వెళ్ళే పిల్లల సాక్స్లను, ఆఫీస్కి వెళ్ళే బాయ్స్ సాక్స్లను ఇలా గందరగోళంగా పడేయకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా రెండు ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఇలా హోల్డ్ చేసుకోవాలి. మంచిగా ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్డ్ చేసుకొని ఇలా వెనక భాగాన ఉండేదాన్ని ఇలా తీసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం ద్వారా మంచిగా రెండు ఒకవైపు ఉంటాయి. ఎక్కడంటే అక్కడ ఒకటి పాగొట్టుపోవడం లేకోకున్నట్లు, ఒకటి వెతికడం లేకోకున్నట్లు ఇలా చూడడానికి కూడా నీట్గా ఉంటాయండి. ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థర్డ్ టిప్ ఏమనగా, మనం దోమలను ఎక్కువ ఉంటాయి ఇంట్లోన. దోమలు ఎక్కువ ఉండడం వల్ల ఆల్అవుట్ని యూజ్ చేస్తుంటాము. ఆల్అవుట్ యూజ్ చేయడం వల్ల చిన్నపిల్లలకి స్మెల్ అంతగా మంచిది కాదు. అలా కాకున్నట్లు ఈ విధంగా 4 వెల్లుల్లి రెమ్మలను తీసుకోవాలి. పొట్టుతో సహా అలానే తీసుకోవాలి. ఒక 5-6 రెమ్మలను తీసుకొని ఇలా మంచిగా దంచుకోవాలి. దంచుకొని తర్వాత దీంట్లో కాస్త కొంచెం వాము వేసుకోండి. వాము వేసుకొని కాస్త కర్పూరాన్ని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కాస్త కర్పూరం, ఇంట్లో మనం పూజకు వాడుతుంటాం కదండి, ఈ విధంగా కర్పూరం తీసుకోవాలి. కర్పూరాన్ని తీసుకొని ఇలా మంచిగా చేసుకోవాలి. అన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇలా దీని మీద ఒక కర్పూరం పెట్టాలి. కర్పూరం పెట్టి ఇలా అగ్గిని వెలిగించాలి. ఇలా వెలిగించి ఎక్కడైతే దోమలు ఉంటాయో అక్కడ పెట్టండి. ఈ స్మెల్ కూడా పిల్లలకి, పెద్దోళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకోకున్నట్లు ఉంటుందండి. కావాలంటే ఒకసారి ఇలా రాత్రి పడుకునేటప్పుడు ఇలా పెట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ టిప్ ఏమనగా, మనం ఇలా ఈ వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్ని ఒకటి తీసుకోవాలి. దీంట్లో వాటర్ బాటిల్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం కంఫర్ట్, ఇంట్లో యూజ్ చేస్తాం కదండి, కంఫర్ట్ అయినా సాఫ్ట్ టచ్ అయినా యాదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ డెటాల్ వేసుకోవాలని, ఇంట్లో మనం యూజ్ చేస్తుంటాం కదా, కొంచెం డెటాల్, కొంచెం కర్పూరం వేసుకోవాలండి. షాంపూ వేసుకోవాలి. షాంపూ వేసుకొని నెక్స్ట్ కాస్త కర్పూరం వేసుకోవాలి. ఇలా కర్పూరం వేసుకొని మనకి ఇంట్లోనే పెనాల్ రెడీ అయిందండి. మనం పెనాల్ కొలే అవసరం లేకుండా ఈ విధంగా పెనాల్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా పెనాల్ని తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని చూడండి ఎంత చక్కగా పెనాల్ రెడీ అయింది. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ ఏమనగా, మనం ఇంట్లో బొద్దింకలను, బల్లులు ఉన్నాయని బాధపడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా ఒక సంతూర్ సోప్ని తీసుకొని గ్రేటర్ సహాయంతో క్యారెట్ని ఎలా తురుముతామో అలా తురుమాలి. ఈ విధంగా తురిమాలి. ఈ విధంగా తురిమిన తర్వాత దీనిలో కాస్త కాఫీ పౌడర్ వేసుకోవాలండి. ఇంట్లోన కాఫీ పౌడర్ కానీ, సన్ రైజ్ కానీ యాది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాస్త కర్పూరం వేసుకోవాలి. కర్పూరం ఇలా వేసుకోవాలి. తర్వాత ఇలా చక్కగా కంఫర్ట్ కూడా వేసుకోవాలని కాస్త దీంట్లోకి
ఇలా తర్వాత ఇలా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా పేస్ట్ మాదిరిగా తీసుకొని 2 టిష్యూ పేపర్లు తీసుకోవాలండి. ఇంట్లోనే ఉంటాయి కదండి, టిష్యూ పేపర్లను తీసుకొని ఈ విధంగా ఇలాగా దీంట్లోకి పేస్ట్ పెట్టేయాలి. ఈ విధంగా పేస్ట్ అనేది పెట్టేసేయాలి. పెట్టేసి ఇంట్లో మనం దీన్ని మంచిగా హోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్డ్ చేసుకొని మనం ఇంట్లో యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్స్ కానీ డిస్కో రబ్బర్స్ కానీ ఏదైనా తీసుకొని ఇలా హోల్డ్ చేసుకొని మంచిగా దీనికి డిస్కో రబ్బర్స్ అలా వేసేయాలి. ఇలా ఈ విధంగా వేసేయాలి. వేసేసి ఇలా మీకు ఎక్కడెక్కడ యూజ్ అయితే అక్కడక్కడ అంతా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 అయితే యూజ్ చేసుకున్నాను. ఇలా సింక్ దగ్గర రాత్రి పడుకునే ముందు మనం అంతా క్లీన్ చేసుకుంటాం కదా, ఇలా ఎక్కడెక్కడ బల్లలు తిరుగుతాయో అక్కడంతా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఆ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్